అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 24వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పిఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పిఆర్సీ కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పెన్షన్లకు కొత్త ఏడాదిలో వరకు మరింత సమయం వేచి చూడాల్సి అయితే ఉంటుందని అంటున్నారు. జనవరిలోనే ఉద్యోగులకు సంబంధించి శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉందట. సో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ముఖ్యంగా అడుగులు వేస్తున్నట్లు, ఇక దీనికి సంబంధించి సన్నద్ధం కాకపోయినా అంటే అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా 30% లోపు ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సమయానుగుణంగా పిఆర్సీ అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. పిఆర్సీ డిఏలు ఏది ఇవ్వాలన్నా కూడా నిధులు కావాల్సి అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆదాయ వ్యయాల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3-4 నెలలుగా అవుతుంది, అయినా కూడా దీన్ని కావాలని అమలు చేయడం లేదు. పిఆర్సీ కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో అన్ని అమలు చేయకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పిఆర్సీ నివేదిక రూపొందించే క్రమంలో పదుల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షన్ల సంఘాలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు అయితే తీసుకుంటున్నారనమాట. సో మొత్తం మీద ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మనకు కొత్త ఏడాదిలో ఉద్యోగులకు సర్కార్ అయితే 20-30% ఇంక్రిమెంట్ అనేది ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేరుతుంది ఏందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మరో అప్డేట్ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇదైతే మీరు మారారా, ఎన్నిసార్లు చెప్పినా మీ పని తీరు ఇంతేనా అంటూ తక్కువ వేతనాలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల చెల్లించాలని గతంలో ఆదేశించాను కదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆర్థిక శాఖకు అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని గతంలో ఆదేశించానని, అయినా కూడా సకాలంలో శాలరీలు చేయడం లేదని, ఇక జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్, ఇక ఎస్బీ ఉద్యోగుల సంఘాల ద్వారా తనకు సమాచారం చెప్పినట్లు టాక్. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు, సిఎస్కు ఇతర శాఖ ఆఫీసర్లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై చర్చ జరిగిందని చెప్పేసి, వారి సకాలంలో వేతనాలు ఎందుకు అందడం లేదని అధికారులు అయితే సీఎం ప్రశ్నిస్తున్నారు. వేతనాలు ఇవ్వకుంటే ఇబ్బంది పడరా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని తాను గతంలోనే కూడా ఆదేశించాను, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి వారిని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో 2 లక్షల పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. 2 లక్షల పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ నెలల పాటు పెండింగ్లో ఉంటున్నాయి అని చెప్పేసి వారు సైతం పదే ప్రభుత్వ ఉన్నతాధికారులు సంబంధిత శాఖల మంత్రిపై ఒత్తిడి తెస్తే కానీ వేతనాలు విడుదల కావడం లేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. దీనిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికార తీరుతో ప్రభుత్వం పైన ప్రభావం పడుతుందని చెప్పేసి ఆయన సున్నితంగా హెచ్చరించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వీరికి శాలరీలు ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట.